ప్రగల్భాల కాకి, నిమ్మకు నీరెత్తిన తాబేలు. ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఆ కాకికి తానంటే చాలా నమ్మకం. పైగా అడవిలో అందరికంటే తానే తెలివైన దానినని గర్వం. ఒకరోజు చెరువు ఒడ్డున ఎండలో సేద తీరుతున్న తాబేలును చూసి దాన్ని ఎగతాళి చేయాలని నిర్ణయించుకుంది. ఏంటి అలా రాయిలా పడున్నావు? నా రెక్కలు చూడు, అసలు మేఘాలను తాకగలను. నీలాగా నేల మీద పాకడం నాకు రాదులే. మిత్రమా, ఎవరి జీవితం వారిది. నీకు ఆకాశం ఇష్టం, నాకు ఈ నేల మీద ప్రశాంతత ఇష్టం. తాబేలు అంత ప్రశాంతంగా సమాధానం చెప్పేసరికి కాకికి అహం దెబ్బతిన్నది. తన నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని గాలిలో రకరకాల విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. చూడు, నేను పల్టీలు కొట్టగలను, గాలిలో నిలబడగలను. ఇలాంటి విద్యలు నీకు 7 జన్మలెత్తిన రావు. నీకు అసలు ఏదైనా లక్ష్యం ఉందా? లక్ష్యం ఉంది మిత్రమా, సురక్షితంగా ఉండడం. అనవసరంగా శక్తిని వృధా చేసుకోకు. గాలిలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాకి తాబేలు మాటలు వినకుండా గాలిలో పైకి ఎగురుతూ పాటలు పాడసాగింది. సరిగ్గా అదే సమయంలో ఆకాశం పైనుండి ఒక ఆకలితో ఉన్న డేగ మెరుపు వేగంతో కాకి వైపు దూసుకురావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నా శక్తి అంతా విన్యాసాలకే ఖర్చయిపోయింది. పారిపోయే ఓపిక కూడా లేదు. కాకి మిత్రమా, కిందకు దిగు. త్వరగా వచ్చి నా వెనుక ఉన్న బురద గుంటలో దాక్కో. కాకి ప్రాణభయంతో కిందకు వాలి తాబేలు చెప్పినట్లు బురదలో దాక్కుంది. తాబేలు మాత్రం తన గట్టి వీపు లోపలికి తలా కాళ్ళు ముడుచుకొని ఒక రాయిలా ఉండిపోయింది. డేగ వచ్చి తాబేలును తన ముక్కుతో పొడవాలని చూసింది, కానీ అది రాయిలా గట్టిగా ఉండడంతో డేగకు దెబ్బ తగిలి వెళ్ళిపోయింది. అబ్బా, ఇవేం రాళ్ళు! నా ముక్కు పగిలిపోయేలా ఉంది. ఇక్కడ తిండి దొరకదులే. కాకి మెల్లగా బయటకు వచ్చి, అమ్మయ్య, బతికిపోయాను. తాబేలు బావా, నీ తెలివితేటలు నన్ను కాపాడాయి. కాకి తన తప్పు తెలుసుకుంది. ఆడంబరంగా ఎగరడం కంటే ఆపదలో ఎలా రక్షించుకోవాలో తెలియడం గొప్ప విషయమని గ్రహించింది. అప్పటి నుండి కాకి గర్వాన్ని వదిలేసి తాబేలుతో స్నేహం చేసింది. నన్ను క్షమించు మిత్రమా, నా వేగాన్ని చూసి గర్వపడ్డాను, కానీ నీ సహనం మరియు తెలివి ముందు నా విద్యలు శూన్యం. పర్వాలేదు మిత్రమా, ఆపదలో ఆదుకోవడమే నిజమైన స్నేహం. ఇప్పుడు మనం కలిసి వెళ్దాం, పద. నీతి: ఆడంబరం కంటే విఘ్నత గొప్పది.